హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఖమ్మం. చాలామంది సంతానం లేని మహిళలు వచ్చి మీ దగ్గర సక్సెస్ రేట్ బాగుంది మేడం, మీ కారణాలు ఏంటని అడుగుతూ ఉంటారండి. మా దగ్గర సక్సెస్ గల కారణాలు ఏంటంటే ఫస్ట్ మా ఎక్స్పీరియన్స్ అండి. 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. మన దగ్గర హైయర్ అండ్ టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ మన దగ్గర మాడ్యులర్ ఐవీఎఫ్ ల్యాబ్ అండ్ థియేటర్స్ అండి. నెక్స్ట్ వెరీ గుడ్ ఎంబ్రియాలజిస్టులు. నెక్స్ట్ మనం యూజ్ చేసే డ్రగ్స్. నెక్స్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మనం కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అసలు ఏ ప్రాబ్లము ఏంటనేది డీటెయిల్డ్గా మనం చూసుకుంటాం కాబట్టి మన దగ్గర సక్సెస్ రేట్ బాగుంటుంది. సో పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే మనల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఎట్లా చేస్తే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ మేము స్కాన్ చేస్తాము. స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం యూట్రస్ని చూస్తాము, నెక్స్ట్ అండాలను చూస్తాము, నెక్స్ట్ ఎండోమెట్రియాన్ని చూస్తాము. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకు ఒక పిక్చర్ అయితే మనకు వస్తుంది. సో ఇవి అయిపోయిన తర్వాత హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ చూస్తాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూసిన తర్వాత వీళ్ళలో ఏ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మనకి ఒక అవగాహనకు వస్తాం. ఆ అవగాహనకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనం వెళితే డెఫినెట్గా వీళ్ళకి సక్సెస్ వస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ ప్రకారం మనం గనక చేసినట్టయితే డెఫినెట్గా 70 to 80% మనము సక్సెస్ ఇవ్వచ్చు. మన దగ్గర డే 5 ఐవీఎఫ్ ఈక్సీలలో డే 5 ఎంబ్రియోస్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర 70 to 80% సక్సెస్ అయితే ఉంది. సో దానికి కావలసిన ఎట్లా డే 5 అంటే కొంతమంది డే 3నే చేస్తుంటారు, అరెస్ట్ అయిపోయినాయి అని చెప్తూ ఉంటారు. ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ టాపిక్. డెఫినెట్గా మన దగ్గర అయితే మాత్రం డే 5 ఎంబ్రియోస్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో దానివల్ల సక్సెస్ రేట్ కూడా మన దగ్గర చాలా బాగుంది.